హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి రామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టెట్ డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. క్రింది వాటిలో పావ్లోన్ సిద్ధాంతానికి సంబంధించినది. ఆప్షన్ 1 విరమణ, ఆప్షన్ 2 ఉద్దీపన సామాన్యీకరణ, ఆప్షన్ 3 ఐత్న సిద్ధ సాధ్యం, ఆప్షన్ 4 స్వీయ పునర్బలనం. క్రింది వాటిలో పావ్లోన్ సిద్ధాంతానికి సంబంధించినది అని అడిగారు. ఆప్షన్ 4 స్వీయ పునర్బలనం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ఒక పని చేయడానికి పురుగొల్పే ప్రక్రియని ఇలా అంటారు. ఆప్షన్ 1 హేతుకీకరణం, ఆప్షన్ 2 స్వైరకల్పన, ఆప్షన్ 3 ప్రేరణ, ఆప్షన్ 4 త్వరణం. వ్యక్తి ఒక పనిని చేయడానికి పురుగొల్పే ప్రక్రియనే ఆప్షన్ 3 ప్రేరణ అంటారు. హేతుకీకరణ అంటే నీతులు చెప్పడం, స్వైరకల్పన అంటే ఊహలు తెలడం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రూనర్ సూచించిన బోధనా క్రమంలో లేనిది. ఆప్షన్ 1 క్రియాత్మక పద్ధతి, ఆప్షన్ 2 చిత్ర ప్రతిమ పద్ధతి, ఆప్షన్ 3 ప్రతీకాత్మక పద్ధతి, ఆప్షన్ 4 నిగమనాత్మక పద్ధతి. బ్రూనర్ సూచించిన బోధనా క్రమంలో లేనిది ఆప్షన్ 4 నిగమనాత్మక పద్ధతి. క్రియాత్మక పద్ధతి అంటే ఏమిటంటే అభ్యసన అంశాలకు సంబంధించిన విషయాలను క్రియల ద్వారా పరిచయం చేయాలన్నమాట. ఇందులో అభినవ గేయాలు, కృత్యాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. అందుకే దీన్ని క్రియాత్మక పద్ధతి అంటారు. అభ్యసన అంశాలకు పరిసరాలకు సంబంధించిన వస్తువులతో, సామాగ్రితో పరస్పరం ప్రతిచర్యల ద్వారా బోధన జరపాలి. ఈ పద్ధతిలో పదాలు కానీ, చిత్రాలను కానీ, ప్రతిమలు కానీ ఉపయోగించకూడదు. తన చుట్టూ ఉన్న సామాగ్రితో, వస్తువులతో కృత్యాలు నిర్వహించడం ముఖ్యం. ఈ పద్ధతి బోధనలో ఆటలకు ప్రాధాన్యతనిచ్చి పని కేంద్రంగా ఉండాలనేది బ్రూనర్ అభిప్రాయం. చేయడం ద్వారా అభ్యసనం అనే సూత్రం దేనిలో ఇమిడి ఉంటుందంటే క్రియాత్మక పద్ధతిలో ఇమిడి ఉంటుంది. చిత్రప్రతిమ పద్ధతి ఏమిటంటే, ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు బోధనా ఉపకరణాలను, నమూనాలను, గ్లోబు, మాప్లు, చార్ట్లు ఉపయోగించి బోధిస్తాడు. విద్యార్థులు ఈ పద్ధతిలో స్వహస్తాలతో బొమ్మలు గీయడం, చిత్రాలు గీయడం, నమూనాలు తయారు చేయడం ద్వారా విషయాంశాలను అవగాహన చేసుకుంటారు. ఈ పద్ధతి వల్ల విద్యార్థుల్లో దృశ్య స్మృతి వికసించడం ప్రారంభమవుతుంది. విద్యార్థులు తమకు తాముగానే చిత్ర ప్రతిమలు తయారు చేసుకుంటారు. కాబట్టి విషయ అవగాహన పటిష్టంగా జరుగుతుంది. ప్రతీకాత్మక పద్ధతి అంటే ఏమిటంటే, అభ్యసన అంశాలను సంకేతాలతో, సూత్రాలతో నేర్చుకుంటాడు. సింబల్స్ నేర్చుకున్న విషయాలను గత అభ్యసనాల విషయాలతో అన్వయించుకుంటాడు. ఇది భాషాభివృద్ధికి సహకరించే పద్ధతి. ఇది దశ శాబ్దిక స్మృతికి దోహదం చేస్తుంది. భాషాభివృద్ధికి ఉపయోగమైన పద్ధతి ఏమిటంటే ప్రతీకాత్మక పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గది నిర్వహణకు పునర్బల నియమాన్ని రూపొందించిన వారు. ఆప్షన్ 1 బిఎఫ్ స్కిన్నర్, ఆప్షన్ 2 ఎన్ పావ్లోవ్, ఆప్షన్ 3 ఈఎల్ థార్నడైక్, ఆప్షన్ 4 జేబీ వాట్సన్. తరగతి గది నిర్వహణకు పునర్బల నియమాన్ని రూపొందించిన వారు. ఆప్షన్ 1 బిఎఫ్ స్కిన్నర్. బోబోడాల్తో ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 బ్రూనర్, ఆప్షన్ 2 బండూరా, ఆప్షన్ 3 స్కిన్నర్, ఆప్షన్ 4 గెసల్. బోబోడాల్తో ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఆప్షన్ 2 బండూరా. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనం అనేది అభ్యసన పరిస్థితులు, అంశాలు, వాటి మధ్య ఉన్న సంబంధాలను అవగాహన చేసుకోవడం అని పేర్కొంది. ఆప్షన్ 1 స్కిన్నర్, ఆప్షన్ 2 బ్రూనర్, ఆప్షన్ 3 కోహ్లర్, ఆప్షన్ 4 థార్నడైక్. అభ్యసనం అనేది అభ్యసన పరిస్థితుల, అంశాలు, వాటి మధ్య ఉన్న సంబంధాలను అవగాహన చేసుకోవడం అని పేర్కొన్నది. ఆప్షన్ 3 కోహ్లర్. నెక్స్ట్ క్వశ్చన్, దీన్నే పొదుపు పద్ధతి అని కూడా పేర్కొనవచ్చు. ఆప్షన్ 1 ద్వంద్వ సంస్కర్గులు, ఆప్షన్ 2 ధారణ, ఆప్షన్ 3 పునఃస్మరణ, ఆప్షన్ 4 పునరభ్యసనం. పొదుపు పద్ధతి అని దేన్ని అంటారంటే ఆప్షన్ 4 పునరభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, అనిర్దేశిక మంత్రం అనే భావన ప్రవేశపెట్టింది. ఆప్షన్ 1 కార్ల్ రోజర్స్, ఆప్షన్ 2 క్రో అండ్ క్రో, ఆప్షన్ 3 బ్రూనర్, ఆప్షన్ 4 బెక్మెన్. అనిర్దేశిక మంత్రం అనే భావన ప్రవేశపెట్టింది ఆప్షన్ 1 కార్ల్ రోజర్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సమ్మర్ హిల్ దృక్పథం. ఆప్షన్ 1 స్వేచ్ఛ ద్వారా నేర్చుకుంటాడు, ఆప్షన్ 2 ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకుంటారు, ఆప్షన్ 3 పుస్తకాల ద్వారా నేర్చుకుంటారు, ఆప్షన్ 4 విమర్శ ద్వారా నేర్చుకుంటారు. క్రింది వాటిలో సమ్మర్ హిల్ దృక్పథం ఆప్షన్ 1 స్వేచ్ఛ ద్వారా నేర్చుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నిశాంత్ గణితానికి సంబంధించిన ప్రాజెక్ట్ పని చేస్తున్నాడు. అతనికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పునర్బలనం కలిగిస్తుంటే అది. ఆప్షన్ 1 నిరంతర పునర్బలనం, ఆప్షన్ 2 చరశీల పునర్బల నియమం, ఆప్షన్ 3 స్థిర నిష్పత్తి పునర్బల నియమం, ఆప్షన్ 4 స్థిరకాల వ్యవధి పునర్బల నియమం. నిశాంత్ గణితానికి సంబంధించి ప్రాజెక్ట్ పని చేస్తున్నాడు. అతనికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పునర్బలనం కలిగిస్తుంటే అది ఆప్షన్ 4 స్థిరకాల వ్యవధి పునర్బల నియమం. నిరంతర పునర్బలనం అనగా ఏమిటంటే, ఒక కృత్యం నిర్వహించే సందర్భంలో జీవి చూపే ప్రతి సరి అయిన ప్రతిస్పందనకు సరి అయిన బహుమానాన్ని లేదా పునర్బలం వెంటనే ఇవ్వటం. నిరంతరం ఇస్తుంటారు అనమాట.
తరగతి గదిలో పాఠం బోధించే సందర్భంలో ఉపాధ్యాయుడు అడిగే ప్రతి ప్రశ్నకు విద్యార్థి సరైన సమాధానం ఇస్తే దీన్ని నిరంతర పునర్బలం అంటారు. 5వ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయుడు పిల్లలు ఒక ప్రాజెక్టులో నిమగ్నమై ఉన్నప్పుడు వారి నుంచి ఆశించిన ప్రతి ప్రవర్తన పునర్బలం కల్పించడం నిరంతర పునర్బలం కింద వస్తుంది. చరశీల పునర్బలం అనగా ఏంటంటే జీవికి కృత్యానంతరం ఆ స్థిరకాల వ్యవధిలో అస్థిరమైన పనిని నిర్వహించడం జరుగుతుంది. ఉదాహరణకి హాసినికి వార్తాపత్రికలో పద వినోద పజిల్స్ను పూరించమని ఉపాధ్యాయునికి వీలైనప్పుడు లేదా బాలిక ప్రతిస్పందన ఆధారంగా పునర్బలం ఇవ్వడం. బాలిక ప్రతిస్పందన ఆధారంగా అయినా లేకపోతే ఉపాధ్యాయుడికి వీలైనప్పుడే ఎప్పుడైనా ఇచ్చేదాన్ని చరశీల పునర్బలం అంటారు. స్థిర నిష్పత్తి పునర్బలం అనగా జీవికి కృత్యాన్ని కల్పించిన తర్వాత జీవి కృత్యంలో నిర్ణీత సంఖ్యలో ప్రతిస్పందన పూర్తి చేసిన తర్వాత పునర్బలం ఇవ్వడం. ఉదాహరణ జీవికి కృత్యాన్ని కల్పించిన తర్వాత జీవి కృత్యంలో నిర్ణీత సంఖ్యలో ప్రతిస్పందన పూర్తి చేసిన తర్వాత పునర్బలం ఇవ్వడం. సాయిరామ్ అనే విద్యార్థికి ఒక ప్రాజెక్ట్ పనిని కల్పించి ఆ పనిలో విద్యార్థి ప్రతి 4 అంశాలను లేదా ప్రతిస్పందనలు ఇచ్చిన ప్రతిసారి పొగడ్త లేదా పునర్బలం ఇవ్వడం. ఉదాహరణ రమా రెసిడెన్షియల్ స్కూల్ ఎంట్రన్స్కు ప్రిపేర్ అవుతుంది. ప్రతి 20 ప్రశ్నలకు జవాబులు చెప్పడం. నెక్స్ట్ క్వశ్చన్ 1 గిగాబైట్. ఆప్షన్ 1 1124 కిలోబైట్స్, ఆప్షన్ 2 1124 మెగాబైట్స్, ఆప్షన్ 3 1124 టెరాబైట్స్, ఆప్షన్ 4 1124 హెక్సాబైట్. 1 గిగాబైట్ వచ్చేసి 1124 మెగాబైట్స్. ఇందులో వచ్చేసి ఒక బిట్ అంటే 0 లేదా 1, నిబిల్ అంటే 4 బిట్లు, 1 బైట్ అంటే 8 బిట్స్. 1 కిలోబైట్స్ వచ్చేసి 1124 బైట్స్. 1 మెగాబైట్స్ వచ్చేసి 1124 కిలోబైట్స్. 1 గిగాబైట్స్ వచ్చేసి 1124 మెగాబైట్స్. 1 టెరాబైట్స్ వచ్చేసి 1124 గిగాబైట్స్. 1 ఫెటాబైట్స్ వచ్చేసి 1124 టెరాబైట్స్. 1 హెక్సాబైట్ వచ్చేసి 1124 పెటాబైట్స్. 1 జెటాబైట్స్ వచ్చేసి 1124 హెక్సాబైట్. 1 ఎటాబైట్స్ వచ్చేసి 1124 జెటాబైట్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలా చేయడం వల్ల అభ్యసనం జరుగుతుంది. ఆప్షన్ 1 భయపెట్టడం, ఆప్షన్ 2 ఒత్తిడికి గురి చేయడం, ఆప్షన్ 3 ప్రేరణ కల్పించడం, ఆప్షన్ 4 ఇతరులతో పోల్చడం. ఇలా చేయడం వల్ల అభ్యసనం జరుగుతుందంటే ఆప్షన్ 3 ప్రేరణ కల్పించడం. నెక్స్ట్ క్వశ్చన్. నూతన విద్యా విధానం 2020 ప్రతిపాదించిన విద్యా చట్టం. ఆప్షన్ 1 5+3+3+4, ఆప్షన్ 2 5+3+4+3, ఆప్షన్ 3 5+4+3+3, ఆప్షన్ 4 3+3+4+5. నూతన విద్యా విధానం 2020 ప్రతిపాదించిన విద్యా చట్టం వచ్చేసి ఆప్షన్ 1 5+3+3+4. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో టెక్స్ట్ ఫార్మాట్ ఆప్షన్ 1 .doc, ఆప్షన్ 2 .bmp, ఆప్షన్ 3 .sgml, ఆప్షన్ 4 .jpeg. కింది వాటిలో టెక్స్ట్ ఫార్మాట్ వచ్చేసి ఆప్షన్ 1 .doc. నెక్స్ట్ క్వశ్చన్. విద్య నేర్వగల మానసిక వికలాంగుల యొక్క ఐక్యూ. ఆప్షన్ 1 70 నుంచి 90 మధ్య, ఆప్షన్ 2 30 నుంచి 50 మధ్య, ఆప్షన్ 3 50 నుంచి 70 మధ్య, ఆప్షన్ 4 50 కన్నా తక్కువ. విద్య నేర్వగల మానసిక వికలాంగుల యొక్క ఐక్యూ వచ్చేసి ఆప్షన్ 3 50 నుంచి 70 మధ్య. నెక్స్ట్ క్వశ్చన్. సకాయ్ ప్రాజెక్ట్ అనేది ఆప్షన్ 1 వెబ్ ఆధారిత విద్యార్థి సమాచారం, ఆప్షన్ 2 వెబ్ ఆధారిత లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆప్షన్ 3 ఉచిత ఓపెన్ స్టోర్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆప్షన్ 4 సకార్ అభ్యసన మేనేజ్మెంట్ సిస్టమ్. సకాయ్ ప్రాజెక్ట్ అనేది ఆప్షన్ 3 ఉచిత ఓపెన్ స్టోర్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్. సమీప వికాస మండలం జడ్పీడి అనే భావన ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 పియాజే, ఆప్షన్ 2 బందూరా, ఆప్షన్ 3 వైగోట్స్కీ, ఆప్షన్ 4 స్కిన్నర్. సమీప వికాస మండలం అనే భావన ప్రతిపాదించిన వారు ఆప్షన్ 3 వైగోట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 21A ఈ హక్కును అందిస్తుంది. ఆప్షన్ 1 సమానత్వ హక్కు, ఆప్షన్ 2 స్వేచ్ఛ హక్కు, ఆప్షన్ 3 విద్యా హక్కు, ఆప్షన్ 4 పని హక్కు. ఆర్టికల్ 21A అనేది ఆప్షన్ 3 విద్యా హక్కును అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. పఠన సంబంధ అభ్యసన వైకల్యం. ఆప్షన్ 1 డిస్లెక్సియా, ఆప్షన్ 2 డిస్పేసియా, ఆప్షన్ 3 డిస్గ్రాఫియా, ఆప్షన్ 4 డిస్కాలిక్లియా. పఠన సంబంధ అభ్యసన వైకల్యం వచ్చేసి ఆప్షన్ 1 డిస్లెక్సియా. నెక్స్ట్ క్వశ్చన్. NEP 2020 ప్రకారం SAS విస్తరణ రూపం. ఆప్షన్ 1 స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఆప్షన్ 2 స్కోలాస్టిక్ అచీవ్మెంట్ స్టాటిస్టిక్స్, ఆప్షన్ 3 స్టేట్ అచీవ్మెంట్ సర్వే, ఆప్షన్ 4 సేఫ్ యాక్ట్ స్టేషన్. NEP 2020 ప్రకారం SAS విస్తరణ రూపం స్టేట్ అచీవ్మెంట్ సర్వే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.